హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర గార్డెన్ చూపిద్దామని చెప్పి నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను. చూడండి, ఇదేం చెట్టు, ఐ డోంట్ నో చెట్టు ఇది. కనకంబరాలు, ఇవి జామకాయ చెట్టు, మామిడికాయ చెట్టు, ఇంకో రంగు కనకంబరాలు, నారింజకాయ చెట్టు, గులాబ్ పూల చెట్టు, టమాటాలు, ఇది లిచీ ఫ్రూట్ చెట్టు. కాయలు పడలేదు, ఇంకా పడ్డాక చూపిస్తానండి. అదే టమాటోస్, చెర్రీ టమాటోస్. ఇదిగోండి, ఇంత చిన్నగా ఉన్నాయిగా, అవి బాగా పండిన తర్వాత కూడా నేను మీకు వీడియో తీసి పెడతాను. చెర్రీ టమాటో అవి. ఎవరికైనా కావాలి అంటే మెసేజ్ చేయండి. ఒక్కటి కూడా ఇవ్వం. అవును, అవి చెర్రీ టమాటో. ఒరిజినల్ టమాటో కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు. ఇంకో చెట్టు, నన్ను విడదీయని బంధం చెట్లతో. ఇదిగోండి, ఇవి ఒరిజినల్ టమాటోస్. ఇక్కడ ఇంకో జామకాయ, కరేపాకు చెట్టు, జామకాయ చెట్టు. వావ్, జస్ట్ వావ్. మందార పువ్వు చెట్టు. ఇక్కడ టమాటా ఇంకా రాలా. ఇది కూడా టమాటా చెట్టు. ఇదేం చెట్టు గెస్ చేయండి, కామెంట్ చేయండి. ఇది కూడా మునక్కాయ చెట్టు. అక్కడ ఒకటి ఉంది కాబట్టి ఇది కొట్టేసాం, ఇగురు వస్తుంది. ఇది చిన్న చిన్నగా. ఇది గోరింటాకు చెట్టు. ప్రజెంట్ ఇప్పుడు నేను పెట్టుకున్నది అదే. భలే పండుతుంది. ఇదిగోండి, కాళ్ళకి చేతులకు మక్క పెట్టుకుంది, పిల్ల పెట్టుకుంది. నేను ఇది ఒకటి చూపిస్తాను మీకు. వంకాయల చెట్టు. వంకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. వావ్. ఇందులో చిన్న ఎండు చేపలు, ఎండు రొయ్యలు వేసి టమాటా వేసి చేసుకుంటే మస్తు ఉంటాయి. నర్సరీ పెంచుతుంది మా అక్క. అసలు వంకాయలు చూడసండి ఎన్ని వచ్చినాయో. ఏ ఇగో ఎన్ని వంకాయలు వేసింది. ఇది చూడండి, చెర్రీ టమాటో అంట. ఇప్పుడు అవి ఈ సైజులోనే ఉండి ఈ సైజులోనే పండిపోతాయి అంట చెర్రీ టమాటో. ఇవి పెద్ద టమాటాలు కూడా ఉన్నాయి. ఇవి పెద్ద టమాటాలు. ఇగో మ్యాంగోస్. గుంట గరిటాకు. వేరే చెట్టు అంట. అసలు కాయలు భలే పడుతున్నాయంట. ఒక 1 వీక్ నుంచి పడలేదంట దీనికి. మా రోజ్మెరీ కూడా పెంచుతుంది. ఇందో గుంట గరిటాకు చెట్టు. వంకాయలు కోసేస్తున్నాం. ఎందుకు కోస్తున్నామంటే కర్రీ వండుకుందాం అనిపించింది, అందుకు కోసేసాము వంకాయలన్నీ. అక్క వాళ్ళ ఇంట్లో ఎండు చేపలు ఉన్నాయని చెప్తే ఇంకా నాకు ఇంకా ఆగలేదు, అందుకు ఇంకా కోసేసి కర్రీ వండేసుకుందామని చెప్పి కోసేసాము. अरे मैं तोड़ना समझ लूँ ने साया अल्लाह पर बच्चा भी आ गया. क्या हो कि एकदम चार आएगा तो गुच्छे गुच्छे ये सिर्फ है मई. ये दोनों बच्चे हैं. नट्टू एक्सप्रेशन इच्छिंది. మన చెట్టు మనం కోసుకుంటుంటే ఏం బాధ కాకపోతే ఆ బోల్ ఎక్స్ప్రెషన్ కొడి కోసిన వంకాయలతో చెట్లవి. ఇదిగోండి, ఇవి ఎండు చేపలు ఫ్రై. తెలుగు ఆకుమరానికి ఇద్దరు ఇందాక వేసాం కదా వంకాయలు, దాంతో ఎండు చేపలు అందులో వేసి కర్రీ చేస్తున్నాం. రైతు వాయిస్ బోలే తినా రత్తం. కర్రీ సెక్షన్ అయితే అయిపోయింది. అసలు ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఈరోజు ఇఫ్తార్ దావత్ ఉందని చెప్పి వచ్చాము. అయితే ఈరోజు ఇఫ్తార్ దావత్లో ఇక్కడ మటన్ కర్రీ, పులావ్ అండ్ బ్రెడ్ హల్వా చేస్తున్నారు. ఆ ప్రిపరేషన్ అయితే నేను వీడియో కొంచెం తీసాను. అక్కడ వాళ్ళు ఎలా ఏ విధంగా తయారు చేస్తున్నారో మొత్తం వీడియో అయితే ఇక్కడే ఉంది,
చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. కాడవది అమ్మాయి వంట చేసే వాళ్ళకి ఈ టెక్నిక్స్ అన్నీ వస్తాయి. అసలు పాల ప్యాకెట్ తీసుకొని అసలు ఆయన భలే వేస్తున్నారు డైరెక్ట్గా ఆ గిన్నెలోకి. ఇక్కడ ఇవన్నీ అయితే మసాలా అవి ప్రిపరేషన్స్కి, తర్వాత అయితే ఇలా బిర్యానీ అవన్నీ ప్రిపేర్ చేసుకున్నారు. ఇక్కడ ఇలా ఇది బ్రెడ్ హల్వా అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేసారు. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అందులో వేయడానికి. అదైతే బ్రెడ్ స్మాష్ చేసేసి దాంట్లో కోవా కూడా స్మాష్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళు కోవా కూడా యాడ్ చేసేసారు. అది కూడా నేను వీడియో తీసాను. స్మాష్ ఈ వీడియో అయితే నేను ఇంకా దాని తర్వాత అయితే ఇంకా నేను వీడియో తీయలేదు. వంకాయ కర్రీతో కొంచెం రైస్